బాలుడు నడవలసినటువంటి త్రోవ ఎప్పుడు నేర్పించాలండి? ఎప్పుడే నేర్పించాలి? అయ్యో నా పిల్లలు నేను రాను అంటే మీ చిన్నప్పుడు ప్రతి సంవత్సరము దెబ్బ తగిలేది, ప్రతి సంవత్సరము తగిలేది. కారణం ఏంటంటే చెప్పులు లేకుండా లేకపోతే ఉన్నట్లయితే జరిగేటువంటి దాన్ని ఆలోచించకుండా పరుగులు పెడుతూ ఉండేవాళ్ళం. ప్రతి సంవత్సరం పండుగకి ఏదో ఒకటి తగిలేది ప్రియమైనటువంటి వాళ్ళ అయినప్పటికీ పండుగను ఆచరించడానికి ఆరాధించడానికి ప్రత్యేకంగా ఈస్టర్ కానీ క్రిస్మస్ కానీ ఇలా ఊరేగింపుగా వెళ్ళటానికి అప్పుడే సంఘములో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది. పురుషుడు ఎప్పుడైతే మందిరానికైనా బయలుదేరాడో స్త్రీకి భయం ఉండదు. ఆమె కూడా మందిరానికి రావటానికి కారణం ఏంటంటే తన భర్త వెళుతున్నాడు గనక. రెండవది, తల్లిదండ్రులు ఇద్దరు ఎప్పుడైతే మందిరానికి బయలుదేరుతూ ఉన్నారో పిల్లలకు భయం ఉండదు. ఎందుకంటే మేము ఇతరాత్రమైనటువంటి మీద మా మనస్సును కేంద్రీకరించమని చెప్పి ప్రభువును వెంబడించడానికి వారికి గొప్ప ధైర్యం ఉంటుంది. కాబట్టి మనము మన పిల్లల్ని ఈ రీతిగా తర్బీదు చేయటము, ప్రభువును వెంబడించేలాగున మనందరము సిద్ధపడటం చాలా ఆశ్చర్యకరమని, ఈ రీతిగా మనందరము పాల్గొని ప్రభునామాన్ని ప్రచురపరిచాం. మన గ్రామమంతా తెలియచేసాం, మన సహోదరులకు తెలియచేసాం. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. మా కొరకే కాదు సుమా, మనందరి కొరకు ఆయన పుట్టాడు. కాబట్టి ఆయన జన్మించినటువంటి జన్మదినాన్ని సూచనగా తెలియచేసి అనేకమైన ప్రవచనములను కూడా వారికి గుర్తు చేశాం. ఎందుకంటే ఇవన్నీ భూమి మీద జరగటానికి ప్రభు ముందుగానే 1000 సంవత్సరాల పూర్వము ఆయన తన ప్రవక్తల నోట పలికినటువంటి మాటలు క్రీస్తు జననము ద్వారా భూమి మీద నెరవేర్చబడ్డాయి. కాబట్టి నెరవేర్చబడినటువంటి ఈ సత్యాలు కొందరికి తెలుసును, కొందరికి తెలియదు. అయితే ఈ దినాన్ని మనందరము తెలుసుకొని ఆయన వెంబడించడానికి ప్రభు కృపనిచ్చారు గనక దేవుని స్తుతిస్తూ ఇవన్నీ ఎప్పుడు అనేటువంటిది కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చక్కగా ప్రభు యొక్క మాట మనకు తెలియచేయబడుతుంది. నేను ఒక నూతన క్రియ చేయించు ఉన్నాను అని ప్రభు జ్ఞాపకం చేశాడు. అటువంటి నూతన క్రియ ఈ దినాన్ని అనేక మంది జీవితంలో కలుగజేశాడు. గుర్తుంచుకోవాలి. ఈ నూతన క్రియ ఎవరి జీవితంలో ప్రభు దయచేశాడు అనేటువంటిది మీ అంతరాత్మకు మాత్రమే తెలుస్తుంది. నేను పై రూపాన్ని చూస్తాను, పై మనుషులను చూస్తాను తప్ప అంతరాత్మను చూడను. అయితే దేవుని యొక్క నూతన క్రియ ఎవరి హృదయములో వెలుగు పుట్టించిందో నిజంగా మరి వాగ్దానం నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. అది నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేరాలని. అంత మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి రీతిలో సాయంకాలం 6 గంటలకు సంధ్యా క్రిస్మస్ ఆరాధన ప్రారంభించబడుతుంది గనుక యవన బిడ్డలు త్వరగా సిద్ధపడి రావాలి. పాటలు పాడి ప్రార్థించిన వెంటనే పాటలు పాడేటువంటి బాధ్యత మీదే. స్త్రీలు, సమాజము పురుషుని ముందుండి ఏ రీతిగా ఈ ఉదయకాలమున మీరు ప్రభువును స్తుతించడానికి ముందుకొచ్చారు ఆ రీతిగా సాయంకాలం కూడా రేపు కూడా మీరే ముందుండి కార్యక్రమాన్ని నడిపించాలి. అదే రీతిగా స్త్రీలు తమకు అప్పగించబడినటువంటి బాధ్యతల్లో పాలి భాగస్థులై దైవజనులకు సహకరిస్తూ సంఘానికి సహకరిస్తూ మన సంఘాన్ని ఇంకా వృద్ధి చేసుకుంటారు. ఇది ఎవరి వ్యక్తిగతమైనటువంటి గొప్పలు కాదు. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క కార్యములు మన సంఘములో జరగాలి అన్నట్లయితే ఎవరికి వాళ్ళము తగ్గింపుతనముతో ప్రభు చేసేటువంటి ఆ నూతన క్రియ నీ జీవితంలో, నీ కుటుంబములో ఈ సంవత్సరములో క్రిస్మస్ ఆరాధనలో కానీ, సంధ్యా క్రిస్మస్ లో కానీ, లేక నూతన సంవత్సరపు ఆరాధనలో కానీ ప్రభు తప్పకుండా దయచేయాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. అందులో మీరందరూ పాలి భాగస్థులు కావాలని కూడా ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ మంచి దీవెనలతో, సమాధానముతో, సంతోషముతో తిరిగి గృహాలకు వెళ్ళి ఈ ఆనందాన్ని దినమంతా పంచుకొని సాయంకాలం 6 గంటలకు ప్రభు సన్నిధికి రావాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచు మాటలు ముగిస్తున్నాను. ప్రభు మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుని ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన దీవెనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. మోకరిల్లండి, మోకరిల్లిన వారు లేచి నిలబడండి. సకల ఆశీర్వచనములకు కారణభూతుడ ప్రేమ గల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవ మీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఇశ్రాయేలీయులతో చెప్పారు నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను. ఆ నూతన క్రియ ఇదిగో తండ్రి క్రీస్తు భూమి మీదికి రాబోతూ ఉన్నాడని. అవును ప్రభా, నూతన క్రియ మీరు నా జీవితంలో, మా జీవితంలో మీరు చేయటానికి నిశ్చయించారు గనక ఇదిగో తండ్రి ప్రభా, క్రీస్తు లూథరన్ దేవాలయం చిట్వన్ గారుని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, ఈ సంఘాన్ని ఒక నూతన క్రియ సంఘములో మీరు చేశారు, చేస్తూ ఉన్నారు, చేయబోతూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనాలు.
అనేక మంది జీవితాల్లో ఈ అనుభవం కలిగి ఉన్నారు. ఇంకను ప్రభా అనేక మంది ఈ అనుభవాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాము తండ్రి. మీరు చేసేటువంటి నూతన క్రియ నా జీవితంలో, నా గృహములో ప్రభా మా అందరి గృహాల్లో ఉండినట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. సాయంకాలం జరిగేటువంటి ప్రభా సంజయ్ క్రిస్మస్ ఆరాధనను దీవించండి ప్రభా. మంచి వాతావరణంలో ఎటువంటి శోధన, ఆటంకము, అంతరాయము కలగకుండా దీవెనకరముగా జరిగినట్లు కృపను దయచేయండి. అలాగే రేపు ఉదయకాలం జరిగేటువంటి ఆరాధనను కూడా మీరు దీవించమని, నీ పిల్లలు అలసట చెందక దాన్ని ఏమాత్రము వెనుదిరగక ఆ శక్తితో ఏ రీతిగా ప్రభా ఈ నెలంతా కూడా మిమ్మల్ని వెంబడించారు, ఇదే ఆ శక్తిని తండ్రి ఈ రోజు రేపు జరిగేటువంటి ప్రార్థనలు కూడా మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యముగా ఇదిగో తండ్రి ఈ ఉదయకాలమనే ప్రభా తండ్రి గ్రామం అంతా తిరిగి సువార్తను ప్రకటించడానికి ఈ నీ బిడ్డలకు మీరు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, పాడారు తండ్రి, స్తుతించారు, వాక్యమును ప్రకటించారు. మీ యొక్క జన్మదినాన్ని నినాదములుగా గ్రామం అంతటికి తెలియచేశారు తండ్రి. ఎంత గొప్ప ధన్యత మీరు మా జీవితంలో చేశారు. ఈ నూతన క్రియను బట్టి మీకే స్తుతి వందనాలు చెల్లించుకుంటూ